హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ చేస్తున్నాండి. ఒక బౌల్లోకి మిక్చర్ని తీసుకొని దానికి వాటర్ లేదా మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోండి సాఫ్ట్గా అయ్యే వరకు. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ కోసం 1 కప్పు 2 కప్స్ షుగర్ 2.5 కప్ వాటర్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోండి. అదేవిధంగా మరో ప్యాన్లో నెయ్యిని లేదా ఆయిల్, నేనైతే 2 మిక్స్ చేశాను. నెయ్యి ఆయిల్ కలిపి వేడి చేసుకోవాలి. ఇందాక పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. దాన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మరోపక్క షుగర్ సిరప్ని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుతుందండి. ఆ విధంగా హీట్ అయిన దాంట్లో ఆ బాల్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేయించుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ఇలాచి దంచి వేసుకోండి. బాగా మరిగించుకోండి. దాన్ని తీగ పాకం వచ్చిన దాకా ఉంచండి, లేదంటే వాటర్లో స్వీట్ తిన్నట్టే ఉంటుంది. తీగ పాకం వచ్చిన తర్వాత మనం దాంట్లో వేయించిన గులాబ్ జామ్ ఉంటుంది కదా, అది కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. అంతే, గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.